కేసీఆర్ కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్, ఎమ్మెల్సీ కవితతో పాటు సొంత ఎమ్మెల్యేల ఫోన్లు సైతం. ఆ రిపోర్టును ప్రభాకర్ రావు, కేసీఆర్, కేటీఆర్, సంతోష్ రావుకు పంపేవారు. మూడోసారి అధికారంలోకి వచ్చేందుకే ఇట్లా చేసిర్రు. ట్యాపింగ్ వల్లే ఓటుకు నోటు కేసు వెలుగులోకి. సిటీ ఎదుట మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు వాంగ్మూలం. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా మాజీ సీఎం కేసీఆర్ కనుసన్నల లోపలనే జరిగిందని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్టు ముందు ఆయన హాజరై వాంగ్మూలం ఇచ్చారు. ఇది మూడోసారి అధికారంలోకి రావాలని అందరి ఫోన్లు ట్యాప్ చేసి ఏం జరుగుతూ ఉన్నది, మొత్తం ఎక్కడ ఏం జరుగుతూ ఉన్నదని ప్రతి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఎట్లయినా చేసి ఈసారి మూడోసారి అధికారంలోకి రావాలని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ముందట వేసుకున్నారు. కానీ బెడిసికొట్టి ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా రేవంత్ రెడ్డి ముందే చెప్పిండు, ఎక్కడ ఉన్నా ప్రభాకర్ రావు నిన్ను ఇండియాకు పట్టుకొస్తా అని చెప్పిండు. ఆయన చెప్పినట్టుగానే ఆయనను ఇక్కడ సిట్టు ముందట విచారణకు కూర్చోబెట్టారు. దీంట్లో ఎంత దరిద్రం చూడరి, సొంత కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేసిర్రు. సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేసి ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు. అక్కడ జగన్ కూడా నిన్న ఈ ప్రశ్న ఎదురైంది. షర్మిల ఫోన్ ట్యాప్ చేసిర్రంటే చేసి ఉండొచ్చు అని చెప్పేసి మాట్లాడారు. ఇటు కేసీఆర్ అటు జగన్ ఎంత దోస్తానో మనం అందరం చూసినాం. వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే మళ్ళా మూడోసారి అధికారంలో రావాలని వీళ్ళు ఎవరెవరితో ఫోన్లు మాట్లాడుతున్నారు. రోజుకు 600 ఫోన్లను ట్యాప్ చేసేటోళ్ళు అంటే కాంగ్రెస్ లీడర్లను మావోయిస్టుల ముసుగులో వీళ్ళు ఉన్నారని చెప్పేసి మావోయిస్టుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్టుగా ప్రజల మధ్య తిరుగుతున్నటువంటి కాంగ్రెస్ లీడర్ల ఫోన్లను ట్యాప్ చేసి వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, వీళ్ళ ప్లాన్ ఏంటిది అని చెప్పి మొత్తం కూడా తెలుసుకొని ఒకరోజు కేసీఆర్, కేటీఆర్, సంతోష్ రావులకు ఈ ఫోన్లలో ఏం మాట్లాడిరో ఈ ప్రభాకర్ రావు వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చేటోడట. ఇంత దరిద్రం, ఇంతకంటే చండాలమైన ముచ్చట ఉంటుందా? భార్య ఫోన్లను కూడా ట్యాప్ చేసిరట. కుటుంబ సభ్యుల ఫోన్లను, హీరోయిన్ల ఫోన్లను, వాళ్ళు హీరోయిన్లు ఎవరితో మాట్లాడితే నీకెందుకు? మళ్ళా మేము ఒకరిద్దరు చేస్తే చేసి ఉండొచ్చు అని కేటీఆర్ బహిరంగంగానే ప్రెస్ మీట్లో మాట్లాడతాడు. ఒకరిద్దరు చేస్తే చేసి ఉండొచ్చునట. ఇలా ఫోన్లు ఇవ్వమంటే నా ఫోను, నా ల్యాప్టాప్ మీకెందుకు అంటాడు. నీదైతే ప్రైవసీ, మిగిలిన వాళ్ళదైతే ప్రైవసీ కాకుండా ఉంటుందా? ఇక సిట్టు విచారణలో మాజీ డీజీపీ పేరు వెల్లడించిన ప్రభాకర్ రావు అప్పటి పోలీస్ బాసులు చెప్పినట్లే చేసినని అంగీకారం. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డుకు సిట్టు ప్రయత్నం. ఇది అప్పుడు వాళ్ళు ఎవ్వరు ఏం చెప్తే నేను అదే చేసినా అని ప్రభాకర్ రావు చెప్పుకుంటూ వచ్చాడు.